ఏళ్ల వయసులో తల్లి తిరుగుబాటు చేసిందట. సమాజం ఎట్లా తయారైందని చెప్పడానికి గెంటేసిన కొడుకులపైన కంప్లైంట్ చేసిందట. తన ఇంటిని స్వాధీనం చేయాలని వినతి సీజ్ చేసిన అధికారులు. శకుంతలాబాయితో మాట్లాడుతున్న సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ అట. ఆమె ముసలాం అయింది, ఆమె ఆలనా పాలన కొడుకులు చూడాలి, చూస్తలేరట. మరి ఇల్లు మాత్రం కావాలన్నట. పోయి ఎంఆర్ఓ దగ్గర కూర్చుంటే ఇమీడియట్గా వచ్చి వాళ్ళ అధికారులు ఆ ఇల్లును సీజ్ చేశారు. వృద్ధురాలైన తల్లి ఆలనా పాలన చూడాల్సిన కుమారులు బాధ్యత మర్చిపోయారు. ఆమెను ఇంటి నుంచి గెంటేసిరట. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన రెవెన్యూ అధికారులు కుమారులు నివసిస్తున్న ఆమె ఇంటిని సీజ్ చేశారు. సైదాబాద్ తహసీల్దార్ జయశ్రీ కథనం ప్రకారం మూసారంబాగ్ ప్రాంతానికి చెందిన శకుంతలాబాయి, ఆమె వయసు 90 సంవత్సరాలు. ఆమెకి 2 కుమారులు, 4 కుమార్తెలు సంతానం. భర్త చాలా ఏళ్ల క్రిందనే చనిపోయింది. అప్పటి నుంచి మూసారంబాగులోని ఇంట్లో కుమారుల వద్ద ఉంటున్నది. కొన్నేళ్లుగా కుమారులు ఆమె బాగోగులు పట్టించుకోవడం మానేశారు. ఇటీవల బలవంతంగా బయటకు వెళ్ళగొట్టారు. దీంతో ఆమె చిన్న కుమార్తె వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో తన బాగోగులు చూడని కుమారుడు తన ఇంట్లో ఉండకూడదని, ఇల్లు తన స్వాధీనం చేయాలంటూ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి హైదరాబాద్ జిల్లా ఆర్డీఓను ఆశ్రయించారు. స్పందించిన ఆర్డీఓ ఆమె 2 కొడుకులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. నెలలు గడుస్తున్నా ఇంటిని ఖాళీ చేయకపోవడంతో వృద్ధురాలు ఇటీవల మరోసారి సైదాబాద్ రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన తహసీల్దార్ జయశ్రీ 3 రోజుల కింద కుమారులకు నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో ఖాళీ చేయకపోతే ఇల్లు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం శకుంతలాబాయితో కలిసి ఇంటి దగ్గరకు వెళ్లామని, తాళం వేసి ఉండడంతో సీజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు. మంచి పని చేసి ఇమీడియట్గా అధికారులు. ఇప్పుడు ఆమె ఏదో ఒక అనాథాశ్రమానికి రాసిస్తే వాళ్ళే సాత్తారు కదా ఆమెని. 90 ఏళ్ల వయసున్న ఆమెని బయటికి గెంటేసిరట కొడుకులు చూడురి. ఆస్తి మాత్రం కావాలి, మళ్ళీ ఏమాత్రం తేడా లేదు అందులో.